మిత్రుడు గాలి వినోద్ కుమార్ గారు, వేదికను అలంకరించినటువంటి మిత్రులందరికీ, ఇక్కడ విచ్చేసిన మిత్రులకు పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, ముందుగా ఏదైతే హైదరాబాద్ రెండవ రాజధాని చేయాలనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో, ఈ డిమాండ్ను నేను మనస్ఫూర్తిగా బలపరుస్తున్నాను. మిత్రులారా, రెండవది ఏంటంటే కోదండరామరెడ్డి కానీ దీన్ని వ్యతిరేకించే ఇతరులు కానీ ముందు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నైజాం రాజు అభివృద్ధి చేసినటువంటి హైదరాబాదు తెలంగాణకు రాజధాని ఉంటుంది. కానీ ఇవాళ ఏంటంటే, తెలంగాణలో ఉన్నటువంటి ఇటు పోతే షాద్నగర్ కానీ, ఇటు పోతే చౌటుప్పల్ కానీ, అదేవిధంగా సంగారెడ్డి కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, వికారాబాద్ కానీ, ఈ ప్రాంతాలని రాజధానిగా చేస్తే మొత్తం ఏంటంటే తెలంగాణ మీద ప్రభావం పడుతుంది. హైదరాబాద్ ఉంటుంది, హైదరాబాద్ ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాన్ని రెండవ రాజధానిగా చేయడం ద్వారా ఏంటంటే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది. తెలంగాణ ప్రజలకు ఏంటంటే ఉద్యోగాలు లభించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ బాగా వ్యాపారాత్మకంగా స్థిరపడ్డటువంటి కోదండరాం లాంటి వ్యక్తులకు ఇది రాజధాని అవసరం లేకుండా వచ్చు. కానీ ఇది అవసరం ఏంటంటే అట్టడుగునున్నటువంటి ప్రజలకు రాజధాని అవసరం ఉంది. ఇక రెండోది ఏంటంటే, ఇవాళ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏదైతే ఉందో, ముందుగా చెప్పాలంటే పాలకుల యొక్క సంస్కృతి ప్రజల సంస్కృతి అవుతుంది. ఇవాళ నార్త్ ఇండియా వ్యక్తులు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆ సంస్కృతి అంతా మనకు వస్తుంది, దాన్నే మనం పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నార్త్ ఇండియాకు సంబంధించిన పాలకులు ఉన్నారు కాబట్టి ఇవాళ మొత్తం దేశం అంతా, ముఖ్యంగా సౌత్ ఇండియాలో వాళ్ళు తిష్ట వేసి దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంతకుముందే ప్రొఫెసర్ గాలి వినోద్ చెప్పినట్టుగా కోస్తా ప్రాంతం, మరి మిత్రుడు ఇంకొక మాట మర్చిపోయాడు. తెలంగాణ ఏర్పడటాన్ని నల్లా సూర్యప్రకాష్ అనే వ్యక్తి వ్యతిరేకించాడు. ఖచ్చితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండాలనే ఆలోచనతోనే ఉన్నాను. ఈరోజు కూడా అదే, కానీ ఆల్రెడీ తెలంగాణ ఏర్పడ్డది కాబట్టి ఇక చేసేది ఏం లేదు. మిత్రులారా, బలంగా రాష్ట్రం ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది నా అభిప్రాయము. ఇక రెండవది ఏంటంటే, ఈ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పాలకులు, ప్రధానమంత్రి వాళ్ళకు ఉన్నటువంటి పాలకులు ఉండటం మూలాన గుజరాత్ కానీ, రాజస్థాన్ కానీ, అదేవిధంగా యూపీ, ఇటువంటి రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపారస్తులందరూ కూడా సౌత్ ఇండియాలో తిష్ట వేసి ఇక్కడ సంపద అంతా కొల్లగొట్టి నార్త్కు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. కానీ అంతకుముందు ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి సోకాల్డ్ ఉద్యమకారులు ఏం చెప్పేది అంటే, మొత్తం దోసుకుపోతుర్రు ఆంధ్ర వాళ్ళని చెప్పి, ఆంధ్రోళ్ళు దోసుకుపోతుర్రు అని ఏదైతే చెప్పారో అది వాస్తవం కాదు. ఆంధ్రాలో భూములు అమ్ముకొని ఆంధ్రాలో ఉన్నటువంటి సంపదను తీసుకొచ్చిందంటే ఈ తెలంగాణ ప్రాంతంలో పెట్టి దీన్ని అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ దానికి విరుద్ధంగా ఈ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి వ్యాపారస్తులు ఇక్కడ సంపదను కొల్లగొట్టి అక్కడ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక రెండోది ఏంటంటే, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే, ఈ దేశంలో ఒకరిద్దరు మాత్రమే వ్యాపారవేత్తలుగా ఎదగాలి, మిగతా వాళ్ళంతా వాళ్ళకు అనుబంధంగానే ఉండాలి. మొత్తం పూర్తిగా ఒకరిద్దరు ఎదగటం మూలాన ఏమైందంటే, ఈ ఆర్ఎస్ఎస్ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ దానికి అనుగుణంగా వాళ్ళు ఏం చెప్తే అది చేస్తే పరిస్థితి ఉంటుందని ఇవాళ అదే పరిస్థితి కనబడుతూ ఉంది. ఆదాని కానీ, అంబానీ కానీ మొత్తం దేశంలో ఉన్న వ్యాపార సామ్రాజ్యాన్ని, దేశంలో ఉన్న మిగతా వాళ్ళందరినీ కులదోసి వాళ్ళ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మిత్రుడు చెప్పింది ఏంటంటే, ఇవాళ ఛత్తీస్గఢ్ కానీ, అదేవిధంగా ఆ గుట్టలు, కరే గుట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. బాంబులు అంటే విదేశీయుల మీద కాదు బాంబులు, ఈ దేశం వాసుల మీదనే బాంబులు వేస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే, అదాని, అంబానీ లాంటి వ్యాపారవేత్తలను అభివృద్ధి చేయడానికి, మొత్తం సంపదంతా వాళ్ళ చేతిలో పెట్టడానికి
ఇవాళ కంకణం కట్టుకుంది పాలక వర్గం. ఎందుకంటే ఏమనంటే మేము గుజరాత్ 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 అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈ గుజరాతీలు కానీ రాజస్థాన్ కానీ మొత్తం నార్త్ ఇండియాకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇవాళ మన సౌత్ ఇండియా ఏంటంటే దోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం ఒకసారి చరిత్రను అబ్జర్వ్ చేయాలి. దాదాపు 45 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో ఖాళీ లేబర్గా పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ అదేవిధంగా ఈ సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి లేబర్లోనే వాళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి 50 ఏళ్ళ కింద బాంబేలో. కాబట్టి అటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ఏంటంటే ఖాళీ కార్మికులే. ఇప్పుడు ఏంటంటే మొత్తం బిజినెస్ అంతా వ్యాపారం అంతా నార్త్ ఇండియా వాళ్ళ గుప్పెట్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. రానున్న కాలంలో ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన వ్యాపారవేత్తలను కూడా పూర్తిగా వాళ్ళను మెడ మీద కత్తి, మన మిత్రుడు చెప్పినట్టుగా మెడ మీద కత్తి పెట్టి అయినా వాళ్ళ ఆస్తుల్ని కొల్లగొట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ ఆస్తులను కొల్లగొట్టి ఆదాని అంబానీకి ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ ఏంటంటే మన ఎక్కడ పోయినా దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా వాళ్ళనే అభివృద్ధి చేయడానికి ఇవాళ పాలకులు కంకణం కట్టుకున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ పరిస్థితికి వ్యతిరేకంగా ఇవాళ మనం హైదరాబాద్లో 2వ రాజధానితో పాటు మనం ఖచ్చితంగా కూడా మన గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నార్త్ ఇండియాకు వ్యతిరేకంగా నేను ముఖ్యంగా వినోద్కు రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. నార్త్ ఇండియా వాళ్ళకు వ్యతిరేకంగా మనం కదం దొక్కాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఆలోచించకపోతే వచ్చే తరం ఏదైతే ఉందో మాదైతే అయిపోతుంది, వచ్చే తరం ఏదైతే ఉందో మనల్ని క్షమించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు బాగుపడాలన్నా కూడా ఇవాళ మనం ఖచ్చితంగా వీళ్ళకి వ్యతిరేకంగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మనం నిలబడకుంటే మనం ముందుకు సాగేటువంటి అవకాశం లేదు. కాబట్టి మిత్రులారా చాలా విషయాలు మాట్లాడాలని అనుకున్నాను, కానీ కొంచెం సమయం లేదు. 1 గంటకు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది ఈనాడు దగ్గర, అందుకని ఆ ప్రెస్ క్లబ్లో దానికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి క్షమించండి, నేను వెళ్తున్నాను. జై భీమ్, జై భారత్.